మాని ప్రథమాన్యాసంతేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అని ఒక మంత్రం. అందులో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్, దేవతలు మహర్షులైనటువంటి వారు కూడా మొట్టమొదట ఏ ధర్మమును ఆచరించి ఉత్తమ స్థితులు పొందారో అది లోకమునకు ప్రమాణమై ఉన్నది. వారు దేవతా పదవులను అలంకరించడానికి కారణం ఈ ధర్మాన్ని ఆచరించి పుణ్యమును చేసి. కాబట్టి మనం కూడా సుఖాన్ని పొందాలంటే అదే ప్రమాణం. అందుకే పురాణము ధర్మాన్ని భూతద్దంలో చూపిస్తుంది. ఈ చక్రవర్తి ఇంద్ర పదవిని అలంకరించాడు ఏ కారణము చేత? ఇదిగో 100 యాగములు చేసి, ఇంత పవిత్ర జీవనము చేత, ఇంత పుణ్యకర్మ ఉన్న కారణం చేత ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. లేకపోతే దేవతా పదవులలోకి వెళ్ళాడు. అంటే ధార్మిక జీవనం ఎంత గొప్పదో చెప్తుంది ఆ మంత్రం. కాబట్టి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. సత్పురుషులైన వాళ్ళు, దేవతా పదవులలో ఉన్నవారు కూడా ఈ ధర్మమును ఆచరించే లోకమునకు ఉత్తమమైన ప్రమాణమును నెలకొల్పి అట్లా ప్రకాశించగలుగుతున్నారు. కాబట్టి ఈ ధర్మం ఎక్కడున్నదో అక్కడ ఈశ్వరుడు ఊహకందని విషయాన్ని అందిస్తాడు. ఆ ధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని అసలు మన ఊహకి అందని విషయం అన్వయం అవుతుంది. ఎందుకనంటే లోకానికి ఎప్పుడూ తండ్రి ఎవరు అంటే భగవంతుడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే సర్వస్వం. అటువంటి పరమాత్మ కొడుకు అవ్వాలంటే ఒకరికి కొడుకై ఆయన తండ్రి అవ్వాలి భగవంతుడికి. అంటే ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావాలని ఉపనయనం చేసి, నాకు ఈ కళ్యాణ ఘట్టం వస్తూ ఉంటుంది. కళ్యాణ ఘట్టం ఏమి, పూజలో కూడా ఈ యజ్ఞోపవీతం అని మంత్రం చెప్పి ఆ యజ్ఞోపవీత సమర్పణం చేస్తాం. నాకు ఆ యజ్ఞోపవీతం వేస్తున్నప్పుడు అందరి విషయం ఎలా ఉన్నా సీతారామ కళ్యాణంలో యజ్ఞోపవీతం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నాకు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకని అంటే ఆయన ఎడం చేతిలో ధనస్సు పట్టుకుని ఉంటాడు, కుడి చేతిలో బాణం పట్టుకుని ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఏదో అభయముద్రో వరదముద్రో ఏదో పెడతారు. ఈయన అసలు ఆ ధనస్సు వదలడు, బాణం వదలడు. త్యాగరాజస్వామి చెప్పినట్టు నువ్వు పుట్టాక పట్టుకున్నావా, పట్టుకునే పుట్టావా అని అడిగారు ఒక కీర్తనలో. ఎందుకనంటే అసలు అవి రెండూ లేకుండా రాముడు ఉండడు. అప్పుడు యజ్ఞోపవీతం వేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా ఇలా కూర్చుని ఉండగా యజ్ఞోపవీతం వెయ్యరు. నిజానికి కుడి చెయ్యి ఎత్తమంటారు. కుడి చెయ్యి ఎత్తమని యజ్ఞోపవీతం వేస్తారు. అప్పుడు రాముడు ఏం చేయాలి? కుడి చెయ్యి పైకి ఎత్తాలి. అప్పుడు బాణం పక్కన పెట్టెత్తుతాడా అంటే నాకు అనుమానం, పక్కన ఎట్టడం. అప్పుడు ఆయన ఏం చేయాలి? చెయ్యి ఎత్తేటప్పుడు అది వేసేవాడికి ఎక్కడ గుచ్చుకుంటుందో అని జాగ్రత్తగా, ప్రేమైకమూర్తి కదూ, చూసి దాని దిశని పక్కకి తిప్పి పైకెత్తి పట్టుకోవాలి. ఇలా చెయ్యి ఎత్తాలి. అందులో మిగిలిన వాళ్ళ చేతులేమో కానీ రాముడి చేతులు ఆజానుబాహుం, అంత పొడుగైన చెయ్యిలా పైకెత్తేటప్పటికీ అదేదో గరిమిడా